హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మల్లీస్ క్రియేషన్స్ గైస్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి కంచీపురంలోని విష్ణు కంచి టెంపుల్కి అయితే మనమైతే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆలయం యొక్క హిస్టరీ మొత్తం అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మెయిన్గా వచ్చేసి బంగారు బలి గురించి అయితే మీకు చూపిస్తాను, ఆ యొక్క హిస్టరీ కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యూ లైన్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. నిజంగా ఈ యొక్క టెంపుల్ బయట నుంచి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. భక్తులు అయితే ఇప్పటికే చాలామంది అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. చాలా క్యూ ఉంది. మనకైతే మార్గం చూస్తుంటేనే చాలా పురాతనమైన గుడి అనేసి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ యొక్క అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎదురుగా. ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే మన యొక్క బల్లి దర్శనం కోసం అయితే టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆ యొక్క బల్లి మార్గం కోసం అయితే మనకు ఇలాంటి రూట్ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోకి పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. పైకి వెళ్ళిన తర్వాత చాలా క్యూ ఉంది ఫ్రెండ్స్. లోపలైతే వాళ్ళైతే కెమెరాలను అయితే అలో చేయలేదు ఫ్రెండ్స్, కానీ నేనే వీడియో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క టెంపుల్ యొక్క మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ బంగారు బలిని తాకడమే. అండ్ ఈ యొక్క కాంచీపురంలో ఉన్న విష్ణు కాంచి అనేది పెరుమాళ్ వారి ఆలయ సముదాయం ఫ్రెండ్స్. ఇందులో అత్యంత ప్రసిద్ధి ఆలయం వచ్చేసి శ్రీ వైకుంఠ పెరుమాళ్ వారి ఆలయం ఫ్రెండ్స్. ఈ ఆలయాన్ని పూర్వము పల్లవ చక్రవర్తి నందివర్మన 2 అనే ఆయన నిర్మించారు ఫ్రెండ్స్. అది ఈ యొక్క మాట నేను చెప్పడం కాదు నా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఈ యొక్క బంగారు బల్లి దగ్గరికి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఈ బంగారు బల్లిని తాకితే మన మీద ఉన్న బల్లి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేసి ఒక నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బంగారు బల్లిని తల నుంచి టైల్ వరకు అయితే తాకుతూ వెళ్ళాలంట ఫ్రెండ్స్. అప్పుడే అంట ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క మోక్షం అయితే లభిస్తుంది అనేసి ఈ యొక్క పురాణాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే బల్లి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బయట చూస్తే మాత్రం చాలా పురాతనమైన స్తంభాలు మనకైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ యొక్క టెంపుల్ యొక్క మెయిన్ విశిష్టత ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్సవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు అయితే కనిపిస్తారంట ఫ్రెండ్స్. ఈ పల్లవరాజులకు సంబంధించిన శాసనాలు ఆలయం చుట్టూ రాళ్లపై పురాతన సంస్కృత తమిళంలో అయితే కనపడతాయి ఫ్రెండ్స్. మనకైతే వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఉత్సవాలు అయితే పెద్ద సంఖ్యలో భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉత్సవాలు అయితే వైకుంఠ ఏకాదశిలో అయితే జరుపుతారు ఫ్రెండ్స్. ఈ యొక్క గుడి చూడటానికి చాలా విశాలంగా అండ్ బాగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. ఇక అయితే నేనైతే బంగారు బల్లి కోసం అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను చూడాలని ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా ఈ గుడిని అయితే ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కోనేరు ఉంది ఫ్రెండ్స్. ఆ కోనేరులో అయితే చేపలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పెంచుతున్నారు ఫ్రెండ్స్ వాటిని. మేమైతే ఆ చేపలను కానీ ఆ చుట్టూ ఉన్న కోనేరు కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. కోనేరు మధ్యలో ఒక గోపురం అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ గైస్.